Guys, payback period. లాస్ట్ క్లాస్లో మనం ఫ్యూచర్ వాల్యూ, ప్రెజెంట్ వాల్యూ, ఫ్యూచర్ వాల్యూ యొక్క సింగిల్ ఫ్లో, ఫ్యూచర్ యొక్క యానిటీ, ప్రెజెంట్ వాల్యూ యొక్క సింగిల్ ఫ్లో, ప్రెజెంట్ వాల్యూ యొక్క యానిటీ తీసుకున్నాం. ఒక్కొక్క సమ్లో మనం కేస్ స్టడీలో ఏం చేస్తాడంటే ఫ్యూచర్ వాల్యూ కొనుక్కోమంటాడు, ప్రెజెంట్ వాల్యూ కొనుక్కోమంటాడు. అదేవిధంగా రూల్ నెంబర్ 1 నుంచి పేబ్యాక్ పీరియడ్ అండ్ ఐఆర్ఆర్ ఎన్పివి కూడా కొనుక్కోమంటాడు ఒక సమ్ నుంచి. అంటే ఇక్కడ 4 ఫార్ములాస్ అయిపోయినాయి. అంటే ఒక్కొక్క సమ్ కింద ఒక్కొక్క ఫార్ములా పెట్టి చేసాను. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ వన్ ఫ్యూచర్ వాల్యూ అనుకుంటే, సెకండ్ వన్ ప్రెజెంట్ వాల్యూ అనుకుంటే, థర్డ్ వన్ పేబ్యాక్ పీరియడ్. నెక్స్ట్ క్లాస్లో ఐఆర్ఆర్ అండ్ ఏఆర్ఆర్ ఒకటి ఎన్పివి గురించి మనం కొనుక్కుందాం. ఓకే, ఇప్పుడు పేబ్యాక్ పీరియడ్ గురించి చూద్దాం. పేబ్యాక్ పీరియడ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనం పెట్టిన కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్కి యాన్యువల్ రేట్ ఎంత అంతే. అంటే నేను పెట్టిన ఒక ప్రాజెక్ట్కి అమౌంట్ పెట్టాను, ఆ పెట్టిన అమౌంట్కి యాన్యువల్ రేట్ ఎంత అనేది కనుక్కోవడమే పేబ్యాక్ పీరియడ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ సమ్, సెకండ్ సమ్. ఇక్కడ పేబ్యాక్ పీరియడ్ కొనుక్కోమన్నారు. ఓకే, ఇక్కడ పేబ్యాక్ పీరియడ్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇవ్వచ్చు, ఆ ఇయర్లోని మనం పెట్టిన ప్రాజెక్ట్కి యాన్యువల్ రేట్ కొనుక్కోమంటాడు. ఓకేనా, డిఫరెంట్ ఎలా ఉందని చెప్తాను. పేబ్యాక్ పీరియడ్ నేను చెప్పాను కదా, ఫార్ములా ఏంటంటే పేబ్యాక్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు, నేను చెప్పాను మనం పెట్టిన ప్రాజెక్ట్ అంటే కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్, కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ బై కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్, అంతే ఫార్ములా. ఓకే, లేదంటే కనుక ఇంట్రెస్ట్ రేట్ క్యాష్ ఫ్లో అంటే యాన్యువల్ క్యాష్ ఫ్లో. ఇక్కడ యాన్యువల్ అంటే ఇయర్, యాన్యువల్ క్యాష్ ఫ్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫార్ములా బట్టి ఇక్కడ చూడండి, ది కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ 1 lakh rupees ఇచ్చాడు. క్యాష్ ఇన్ఫ్లోస్, క్యాష్ ఇన్ఫ్లోస్ అంటే మనకి ఎంత వస్తుంది యాన్యువల్గా అంటే నెక్స్ట్ 6 years. అర్థమైందా? అంటే యాన్యువల్ అంటే 6 yearsకి మనం పెట్టిన కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్కి ఎంత వస్తుంది, 6 years 25,000. అంటే డివైడ్ బై వేసుకోవచ్చు. అంటే ఇక్కడ 1 lakh-కి 25,000 వేసుకోవచ్చు. అంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అంటే ఇక్కడ మన పెట్టి ప్రాజెక్ట్ 1 lakh అంటే 1 lakh. నాకు యాన్యువల్ క్యాష్ ఫ్లో అంటే ఇక్కడ యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫర్ ది నెక్స్ట్ 6 years ఆర్ 25,000. ఇక్కడ ఇయర్ వైజ్ ఏం లేదు, ఓన్లీ 6 yearsకి 25,000 ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ 6 yearsకి 25,000 అంటే ఇక్కడ యాన్యువల్ కాబట్టి 25,000 ఎంత, 4 years. మన పేబ్యాక్ పీరియడ్ ఎంత, ప్రాజెక్ట్ 4 yearsకి 25,000 పెట్టుకుంటే 1 lakh rupees. అంటే డిఫరెంట్ అమౌంట్ ఇవ్వలేదు ఇక్కడ, ఓన్లీ 6 yearsకి 25,000 ఇచ్చాడు. అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్లో మనకు 1 lakh ఎప్పుడు వస్తుంది? అర్థమైంది నీకు? 25,000 చెప్పిన నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు పెడతాం, 4 years, 25 into 4 1 lakh వచ్చేసింది కదా. అది డిఫరెంట్ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ మన అమౌంట్ ఇచ్చాడంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ తీసుకుంటాం. ఇయర్స్ తీసుకుని మనం పెట్టిన ప్రాజెక్ట్కి మనకి అమౌంట్ అనేది ఎప్పుడు వస్తుంది అని వేరే ఫార్ములా, సేమ్ ఫార్ములా ప్లస్ ఏంటంటే ఎన్ని ఇయర్స్కి వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇక్కడ ఏం ఇచ్చాడు, కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్కి యాన్యువల్ ఇయర్స్ ఇచ్చేసాడు అంతే. సింపుల్గా చెప్పంటే 25,000 డివైడెడ్ బై అది 1 lakh డివైడెడ్ బై 25,000 అంటే 4 years. మనం 4 yearsకి అంటే 1 year 25,000 పెట్టుకున్నాం, సెకండ్ ఇయర్ 25,000 పెట్టుకున్నాం, థర్డ్ ఇయర్ 4th year 25,000 పెట్టుకుంటే 4 yearsలో మనకి మనం పెట్టిన ప్రాజెక్ట్కి 4 సంవత్సరాల్లో మనకు వచ్చేస్తుంది. ఓకే,
నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా ఇక్కడ ది కాస్ట్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ ఈజ్ లెస్